ధర్మస్థలలో తవ్వకాలు జరిగే కొలది విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఎటు చూసినా మృతదేహాల ఆనవాళ్లు కనబడుతున్నాయి, మృతదేహాల ఎముకలు బయటపడుతున్నాయి. తాజాగా 7వ సైట్ నెంబర్ దగ్గర తవ్వకాలు జరిపినప్పుడు ఒక మృతదేహం బయటపడింది. దాన్ని సుమారుగా 13 ఏళ్ల చిన్నారి మృతదేహం అయి ఉంటుందనేది ఫోరెన్సిక్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నిన్న 6వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాల్లో బయటపడినటువంటి ఒక మృతదేహం ఒక మగ వ్యక్తిని, అతని పేరు సురేష్ అని చెప్తూ ఉన్నారు అధికారులు. అక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే మొదట సైట్ నెంబర్ 1 దగ్గర తవ్వకాలు జరిపిన సమయంలో అక్కడ ఒక ఏటీఎం కార్డు కనిపించింది. ఆ ఏటీఎం కార్డు లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరు దానిపైన ముద్రించబడిందని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సురేష్ కుమారుడు, లక్ష్మి అనేది ఆ పేరు ఆ సురేష్ తల్లిది. సో సురేష్ మరణించిన తర్వాత అక్కడే పూడ్చిపెట్టారని చెప్పి వారంతా చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి 6వ పాయింట్లో దొరికినటువంటి ఆ ఆనవాళ్లను పరిశీలించారు. స్పాట్లు దొరికిన ఆధారాలతో మృతదేహాల గుర్తించారు. సో మృతదేహాలు లక్ష్మి, సురేష్ గా గుర్తించారు. డెడ్ బాడీలను గుర్తించారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు పోలీసులు. సో ప్రస్తుతానికి ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొదటి 7 సైట్ల దగ్గర తవ్వకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 8వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి ఈరోజు. సో ధర్మస్థల ఆలయానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. హియర్ ఈజ్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ధర్మస్థల తవ్వకాల్లో శవాలు బయటపడుతూ ఉన్నాయి. సో 6వ పాయింట్లో దొరికినటువంటి ఆనవాళ్ళని పరిశీలించారు. సో స్పాట్లో దొరికినటువంటి ఆధారాలతో మృతదేహాలను గుర్తించారు. కర్ణాటకకు చెందినటువంటి మహిళ, పురుషుడిగా ఆనవాళ్ళను తేల్చారు పోలీసులు. సో మృతదేహాలు లక్ష్మి, సురేష్ గా గుర్తించారు. లక్ష్మి సురేష్ తల్లి. ఆ సురేష్ తల్లి ఏటీఎం కార్డు అక్కడ పడిపోయింది. సో ఫోరెన్సిక్ అధికారులు కూడా ఒక రకంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా 7 స్పాట్లు తవ్వితే 6-7 స్పాట్ల దగ్గర మనుషులకు సంబంధించినటువంటి ఎముకలు బయటపడ్డాయి. దాంట్లో 7వ స్పాట్ దగ్గర 13 ఏళ్ల చిన్నారికి సంబంధించినటువంటి ఎముకలు బయటపడ్డట్టుగా ఒక రకంగా అంచనా వేస్తూ ఉన్నారు. సో 6వ నెంబర్ సైట్ దగ్గర బయటపడినటువంటి ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే గుర్తించారు. ఆ మృతదేహాలు సురేష్విగా అక్కడ అధికారులు చెప్తున్నారు. తన తల్లి లక్ష్మి సంబంధించినటువంటి ఏటీఎం కార్డు అక్కడ కనిపించింది. సో వారి మృతదేహాలను గుర్తించారు. ఏకంగా కుటుంబీకులు ఇప్పుడు నిర్ధారించుకున్నారు. అయితే తనొక వ్యాధితో బాధపడుతూ అనారోగ్య బారిన పడిపోయి ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. సో ఆ తర్వాత అక్కడే పూడ్చిపెట్టారు. దీంతో ఈ పారిశుద్ధ కార్మికుడు పూడ్చినటువంటి మృతదేహం కాదేమో అనేటువంటి ఒక సందేహం అందరిలో మొదలైంది. అక్కడ కనిపించినటువంటి ఒక మృతదేహం సురేష్ది. ఆ మృతదేహాన్ని పూడ్చింది పారిశుద్ధ కార్మికుడు కాదు. ఏకంగా కుటుంబీకులు అక్కడ ఖననం చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఏదేమైనా చాలా క్లియర్గా ఇంకా అధికారికంగా ఫోరెన్సిక్ అధికారులు కానీ సిట్ అధికారులు కానీ బయటకి వెల్లడించేంత వరకు ఈ అనుమానాలు, సందేహాలు ఇంకా మనందరిలో మెదులుతూనే ఉంటాయి. ధర్మస్థల ఆలయం భక్తికి పేరుగా ఉండేది ఇప్పుడు భయం పట్టుకుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులంతా ఇప్పుడు ధర్మస్థలంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎటు చూసినా అక్కడ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. మొదట 15 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పుతో తవ్వకాలు చేపడితే ఎటువంటి ఎముకలు లభించలేదు. కేవలం కొన్ని ఏటీఎం కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఒక రెడ్ కలర్ మహిళలు ధరించేటువంటి జాకెట్ లభించింది. 2వ స్పాట్లో ఎటువంటి ఆనవాళ్ళు లేవు. 3వ స్పాట్లో ఎటువంటి ఆనవాళ్ళు లేవు. 4వ సైట్లో కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేవు. 5లో కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేవని చెప్పి ముందుగా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు 6 చోట్ల ఎముకలు బయటపడినట్టుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 6 చోట్ల ఎముకల ఆనవాళ్లు బయటపడ్డాయట. మరి ఆ ఎముకలు నిన్నటి వరకు లేవు అని చెప్పేటువంటి వార్తల నుంచి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ 6 మృతదేహాలు ఎవరివి? ఈ పారిశుద్ధ కార్మికుడు పూడ్చినవేనా? ఒక్కో దాంట్లో ఎన్ని మృతదేహాలను పూర్తి చేశాడు? ఒక్కసారి గోతి తీసి ఆ గొయ్యిలో ఎన్ని మృతదేహాలు పూర్తి చేశాడు? 13వ నెంబర్ సైట్ దగ్గర మనం చూస్తున్నటువంటి ఆ విజువల్స్ గమనించండి. ఒక బకెట్లో ఆ మృతదేహానికి సంబంధించి ఎముకల్ని తీసుకొని వెళ్తున్నారు సిట్ అధికారులు. అక్కడ తవ్వకాలు పూర్తి చేసిన తర్వాత ఆ బకెట్లోనే ఆ ఎముకల్ని తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఆ విజువల్స్ మీరు గమనించండి. ఆ బకెట్లోనే ఆ ఎముకల్ని తీసుకెళ్తూ ఉన్నారు. సో ఫోరెన్సిక్ అధికారులకు అప్పగిస్తారు. టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ దీన్ని నిర్ధారించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి ఎముకలు లభించలేదని చెప్పింది
అక్కడ ఉన్నటువంటి కొంత వార్తా ప్రచారాలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, కార్మిక బృందాలు ఈ మాట చెప్పుకొచ్చాయి. కానీ ఇప్పుడు అక్కడ సురేష్ అనేటువంటి ఒక యువకుడు కలరా వ్యాధితో మరణించాడు. ఆయన అక్కడే పూడ్చిపెట్టారు. తన తల్లి లక్ష్మి కూడా అక్కడే ఆనవాళ్ళు ఉన్నాయి. తను ఏటీఎం కార్డుపై రాసి ఉంది తన తల్లి పేరే అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మరోసారి 6 మృతదేహాలు లభ్యమయ్యాయనేటువంటి మాటను చెప్తూ ఉన్నారు. ఎటు చూసినా సందేహాలు, అనుమానాలు, ఎటువంటి క్లారిటీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ధర్మస్థల చుట్టూ ఇక్కడ చూడండి ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ సదరు వ్యక్తి యువకుడే సురేష్. అక్కడ కనిపిస్తున్న మహిళా ఫోటోనే లక్ష్మి. సో తన పేరుతో ఏటీఎం కార్డు అక్కడ కనిపించింది. సో సురేష్ ఒక వ్యాధితో అనారోగ్య బారిన పడిపోయి తన ఆరోగ్యం క్షీణించి మరణించినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు బయటపడుతున్నటువంటి ఆ మృతదేహాలు ఎవరివి? 6 చోట్ల ఎముకలు లభించాయని చెప్పేటువంటి వార్తలో నిజమైతుంది. 6 చోట్ల ఎముకలు లభిస్తే ఆ ఎముకలు ఎవరివి? పారిశుద్ధ కార్మికులు చెప్పినటువంటి ఆ మహిళల మృతదేహాల తాలూకు ఎముకలేనా, వాళ్ళ యొక్క ఎముకలేనా, లేదా ఇంకేదైనా దాగి ఉందా? అసలు ఏం జరుగుతోంది ఏంటనేది ఇంకా అర్థం కావడం లేదు. ఎస్, నా కొలీగ్ మొదటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ధర్మస్థలికి సంబంధించి ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తోంది. నాతో పాటుగా నందు జాయిన్ అవుతున్నారు. నందు, సో ప్రజెంట్ అక్కడ ఎటువంటి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి? ఇప్పటివరకు 7వ నెంబర్ సైట్ వరకు కూడా తవ్వకాలు జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? 7వ నెంబర్ సైట్ దగ్గర కూడా కొన్ని ఎముకలు బయటపడితే అది 13 ఏళ్ల చిన్నారికి సంబంధించిన ఎముకలు అయి ఉంటాయనేది కేవలం ఒక అంచనా, ఒక చర్చ మాత్రం జరుగుతోంది. సో 6వ నెంబర్ సైట్లో తవ్వకాలు జరిగితే అది ఒక యువకుడు కలరా వ్యాధితో ఆయన మరణించాడు, అక్కడే పూడ్చివేశారు కుటుంబీకులు అనేది కూడా ఇంకో చర్చ. ఎటువంటి క్లారిటీ లేదు. ఎందుకు ఇంత గోప్యంగా సిట్ అధికారులు ఈరోజు దేశమే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం పైన ఇంకా ఎందుకు ఈ గోప్యతను పాటిస్తున్నారు? ఏ రకంగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు? మనోజ్, ఖచ్చితంగా గోప్యత అనే అంశం వచ్చినప్పుడు ఇక్కడ అధికారులు గోప్యంగా ఉంచడానికి ఒకటి చాలా రకాల స్పెక్యులేషన్స్ బయట ఉండడం అనేది ఒక రీజన్ అయితే, రెండోది విపరీతమైనటువంటి ఒత్తిళ్లు అధికారుల మీద ఉండడం కూడా ఒక కారణం. అంటే ఏదైనా ఒక కీలక ఆధారం దొరికింది అని గనక ఈ కేసులో ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఏదైనా ఒక ఆధారం దొరికింది అంటే ఖచ్చితంగా కేసు విచారణ తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ స్థాయిలో ఒత్తిళ్లు వాళ్ళ మీద ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు గోప్యత పాటిస్తున్నారు. రెండోది రకరకాల స్పెక్యులేషన్స్ కూడా బయట ఉన్నాయి కాబట్టి వాటిని ఎస్కలేట్ చేయడం ఇష్టం లేక కొంత అధికారులు, మనందరికీ తెలిసిన విషయం ప్రొసీజర్ ఎలా ఉంటుందని. అపార్ట్ ఫ్రమ్ దట్ 15 చోట్ల మొత్తం వాళ్ళు త్రవ్వకాలు చేయాలని చూశారు. ఇప్పటికీ 6 చోట్ల అయిపోయింది, 7వ చోట కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 8th ప్లేస్కి మూవ్ అవుతున్నారు. అయితే మీరు చెప్పినట్లుగా సురేష్ అనే వ్యక్తిదంటూ ఒక మృతదేహాన్ని అక్కడ దొరికినటువంటి అవశేషాలను వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం, అంటే ప్రాథమికంగా నిర్ధారించుకోవడం. రెండోది ఒక యువతి మృతదేహం, ఏదైతే అక్కడ యువతి మృతదేహానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయో ఆ యువతిని అనన్య అనే 2003 సమయంలో మిస్ అయినటువంటి అనన్య అనే ఒక యువతికి సంబంధించినటువంటి అవశేషాలు అంటూ ప్రాథమికంగా వారు నిర్ధారించుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ధర్మస్థలిలో తమ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ కూతుర్లని, భార్యలని, తల్లుల్ని పోగొట్టుకున్నటువంటి అనేక మంది గతంలో ఎప్పుడో ఈ కేసులకు భయపడో, లేదంటేనేమో బెదిరించి వాటి అలా పంపించేయడం వల్ల, లేదంటే ఎంత ఫైట్ చేసినా ఉపయోగం లేకపోవడం వల్ల ఇక నిరుత్సాహంతో వదిలేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు తిరిగి ఆ ప్రాంతానికి వస్తున్నారు. మాకు నష్టం జరిగిందంటూ బయటకు వచ్చి చెప్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. అయితే ఒకటి ఇక్కడ బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మనం చూస్తే మనోజ్, మన తెలుగులో వార్తలు అందించినంతగా కొంత హిందీలో వార్తలు ఛానళ్ళు చాలా వరకు మీడియా ఫోకస్ చేసినంత కన్నడలో అక్కడ ఫోకస్ చేయడం లేదు. బెంగళూరులో లేదంటే ముఖ్యంగా కర్ణాటకలో ఉన్నటువంటి ఛానల్స్ చాలా వరకు కనీసం ఈ వార్తను కవర్ చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చాలా ఛానల్స్ ఇంత పెద్ద మిస్టరీ ఉండి ఇన్ని వందల మంది చనిపోయారు, ఇన్ని వందల మంది ప్రాణాలు అక్కడ పోయాయి, ఇంత పెద్ద జరిగింది అని తెలిసిన తర్వాత కూడా దేశమంతా దీని గురించి ఎదురు చూస్తున్నప్పుడు కూడా కర్ణాటకలో మాత్రం ఇంకా చాలా ఛానల్స్ కనీసం ఈ వార్తను టచ్ చేయాలంటే కూడా భయపడుతున్నాయి. ఒకవేళ టచ్ చేసిన వాళ్ళు కూడా కొద్దిగా చెప్పేసి వదిలేస్తున్నారు. అక్కడ ఎవరు పూర్తిగా డిగ్ చేయడానికి ప్రయత్నించడం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం చేస్తున్న దాంట్లో సగం కూడా అక్కడ చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంది అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అండ్ రెండోది, అది ఇప్పటి నుంచి మొదలైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇప్పటికిప్పుడు ఏదో భయం వచ్చింది కాదు. ఆల్మోస్ట్ 1960s నుంచి ఈ మర్డర్స్ జరుగుతున్నాయంటున్నారు. అప్పటి నుంచి చిన్నగా పంచాయతీ ఎన్నికల స్థాయి నుంచి ఉండాల్సినటువంటి ఒక కుటుంబం పవర్ ఇప్పుడు పార్లమెంటు దాకా ఎదిగిందని,
వాళ్ళు అక్కడ అక్కడ ఆ ప్రదేశంలో ధర్మస్థలి ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళదే రాజ్యం, వాళ్ళు ఏదనుకున్నా జరుగుతుంది, వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఎదురు తిరిగి మాట్లాడడానికి అవకాశం ఉండదు అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి నిదర్శనం అక్కడ కనిపిస్తుంది మనకు. ఎవరు మాట్లాడలేని పరిస్థితి, మీడియా కూడా గట్టిగా అక్కడ మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. కనీసం ఎవరన్నా ఒక న్యూస్ కవర్ చేసిన దీనికి సంబంధించి ఏదో ఇక్కడ ఏదో కొన్ని అనుమానాలతో త్రవ్వకాలు జరుగుతున్నాయట అని చెప్తున్నారు తప్పితే ఇంత పూర్తి స్థాయిలో ఎవరు కవర్ చేయడం లేదు అక్కడ. అంటే భయం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మీడియా మీద కూడా ఎంత ప్రెషర్ ఉంది అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, ఎందుకు అధికారులు ఇది మెయింటైన్ చేస్తున్నారు గోప్యత అన్నప్పుడు ఈ రీజన్ మనకి క్లియర్గా అర్థమవుతుంది పరిస్థితి ఏంటి అనేది. అండ్ కేవలం ఈ మర్డర్స్ గురించే కాదు, అనేక అరాచకాలు అక్కడ జరగడం గురించి కూడా నేను కూడా నాకు తెలిసినటువంటి కొంతమంది అక్కడ బెంగళూరుకి సంబంధించి లేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో కొంతమందితో నేను మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి అరాచకాల గురించి అక్కడ జరిగినటువంటి విషయాల గురించి వింటుంటే నాకు అసలు భయం వేసింది ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఎవరైనా ఒక మహిళ ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే అట టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన వాళ్ళే వెళ్ళారు, వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు రాత్రి 7:30-8 గంటలు దాటితే బయటికి వెళ్ళడానికి లేదంట. బయటికి వెళ్తే ఇక కష్టం, మీరు బయటికి వెళ్తే తిరిగి వస్తారో లేదో అని చెప్పేవాళ్ళట అక్కడ. ఒకవేళ ఎవరైనా మా ఇంట్లో మనిషి కనిపించడం లేదు, మా పాప తప్పిపోయింది, నా భార్య కనిపించడం లేదు అని ఎవరైనా వెళ్తే ఇక మీరు లైట్ తీసుకోండి, ఇక వాళ్ళు తిరిగి రారు. అంటే ఎంత క్యాజువల్గా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత రిపీటెడ్గా ఇలాంటి ఘటనలు జరిగేవో. అండ్ ఏ ఫలితం ఉండదని వాళ్ళకి తెలుసు. అంటే వీటి గురించి ఆలోచించడం ఉపయోగం లేదు, ఇంకా జరిగిపోయింది, మీ ఇంట్లో మహిళ కనిపించడం లేదా, ఇక అంతే మీరు వెతుక్కోవద్దు, లైట్ తీసుకోండి అని చెప్పే పరిస్థితి అట. పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ తీసుకునేవాళ్ళు కాదు, కొంతమంది కంప్లైంట్ చేయడానికి వెళ్తే తిరిగి వాళ్ళ మీదే కంప్లైంట్స్ పెట్టడం, ఇంకా గట్టిగా ఏమైనా ఫైట్ చేయడానికి వెళ్తే వాళ్ళు కూడా కనిపించకుండా వెళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయట. నాకు తెలిసిన వాళ్ళు టెంపుల్ దగ్గరికి వెళ్తే రాత్రి 8 గంటల తర్వాత బయటికి వెళ్ళొద్దని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయట. బయటికి వెళ్తే మాత్రం ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదని ముందే చెప్పేసేవాళ్ళట. అంటే పరిస్థితి అంటే ప్రస్తుతం అక్కడ ఎటువంటి తవ్వకాలు జరుగుతున్నాయి, అక్కడ తవ్వకాలు జరిగేటువంటి తీరు ఎలా ఉంది, ఇంకా గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే మీరు చెప్తున్న చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. అక్కడికి వెళ్ళి ఆడ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ సంగతి మనం చాలా క్లియర్గా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు అక్కడ జరిగేటువంటి తవ్వకాల విషయం ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి అంటే 7వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు జరిగితే 13 ఏళ్ల చిన్నారి అయి ఉంటుంది అనేది ఫోరెన్సిక్ అధికారులు ఒక చర్చగా మాట్లాడుకుంటున్నారు. 6వ నెంబర్ సైట్ దగ్గర సురేష్. సో ఏకంగా కుటుంబం ఇప్పుడు అక్కడ పూర్తి చేసిందా, సురేష్ యొక్క ఖననం అక్కడే కుటుంబం చేసిందా, లేదంటే ఆ పూడ్చి వేసినటువంటి మృతదేహాల్లో మగవాళ్ళు కూడా ఉన్నారా? అంటే ఇప్పటి వరకు ఎక్కువగా దొరక్కపోయినప్పటికీ కొన్ని మనం మాట్లాడుకున్నట్లుగా సురేష్కి సంబంధించినవో లేదంటే ఒక యువతి, ఆ యువతి పేరు అనన్య అంటూ కొంత ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఇంకా త్రవ్వకాలు జరిగితే ఖచ్చితంగా మరికొన్ని బయటపడే అవకాశం ఉంది అంటున్నారు. బట్ వన్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ మనోజ్, ఇప్పుడు ఆ వ్యక్తి ఏమో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు అక్కడ పనిచేసిన వ్యక్తి ఉన్నాడో అతనేమో నేను కొన్ని 100 మంది నా చేతులతో నేనే చాలా 10 మందిని 100 మందిని నేను అక్కడ పూడ్చివేశాను, లేకపోతే నేనే అక్కడ ఖననం చేశాను అని అతను చెప్తున్నాడు. మరి 6 చోట్ల తవ్విన తర్వాత కూడా కేవలం 6వ చోట తవ్వినప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. మరి 7వ దగ్గర చూస్తే ఇప్పటికైతే ఒకరికి సంబంధించినవి బయటపడ్డాయి. మరికొన్ని ఇప్పుడిప్పుడే కొన్ని వేరే క్లూస్ కూడా దొరుకుతున్నాయి అంటున్నారు. మీరు అంటున్నట్టుగా స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. సో మీరు చెప్తున్నట్టుగా కొన్ని ఛానల్స్ కవర్ చేయడం లేదు, కొందరు మాట్లాడడం లేదని చెప్తూ ఉంటే టు యువర్ ఇన్ఫర్మేషన్ సుమారుగా 8,000 లింక్స్ని తొలగించబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పటికీ వ్యూవర్స్కి చెప్పేది ఒకటే, ధర్మస్థలికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఆర్టీవీ అందిస్తోంది, మీరు వెంటనే సేవ్ చేసుకోండి. కీలకమైన ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బికాజ్ ఇవన్నీ కూడా ఏ క్షణమైన డిలీట్ అయిపోవచ్చు. గ్యాగ్ ఆర్డర్తో ఆయన సిద్ధంగా ఉన్నారు. 8,000 లింక్స్ని పూర్తిగా డిలీట్ చేయించారు. 4,400 సోషల్ మీడియా సైట్స్ని కూడా ఆయన దాదాపుగా ఆయన గురించి రాసుకొచ్చిన వాటిపైన కొన్ని చర్యలు తీసుకునే రకంగా సిద్ధమవుతున్నారు ఆయన. సో ఇటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దాని గురించి మాట్లాడడానికి కొంత ఆలోచిస్తున్నారు. కానీ మేము మాత్రం మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాము. సో నందు, ఇక్కడ మొదట 6 సైట్స్లో తవ్వకాలు జరిగినప్పుడు నిన్నటి వరకు కూడా కేవలం 6వ నెంబర్ సైట్ దగ్గరే కొన్ని ఆనవాళ్లు బయటపడ్డాయనేటువంటి వార్త ప్రచారం జరిగింది. కానీ రోజు తెల్లవారుజామున మళ్ళీ ఈ వార్త పైన కొంత అటు ఇటుగా జరుపుతున్నారు. వాటిపైన కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. 6 మృతదేహాలు లభించాయి, వాటి అవశేషాలు, అస్థిపంజరాలు, ఎముకలు లభించాయి అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. దీంట్లో నిజాలు ఏంటని ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. 6 మృతదేహాలు లభించాయని చెప్తున్నారు. దాంట్లో మేబీ ఒకటి సురేష్ దై ఉండొచ్చు. 7వ నెంబర్ సైట్ దగ్గర మనోజ్ మీరు చెప్పేది కరెక్టే. ఎందుకంటే ఇప్పటికీ
బయటికి అఫీషియల్గా వచ్చిన సమాచారం ఇది. అంటే 6వ దాంట్లో ఒకరు 7వ దాంట్లో ఒకరికి సంబంధించిన అవశేషాలు దొరికాయి, వాటి గురించి చేస్తున్నారు. కానీ ఇంకా కొన్ని బయట పెట్టని ఆధారాలు ఉన్నాయి. నేను మొదట్లోనే చెప్పాను, కొన్ని ఆధారాలను కనుక సిట్ అధికారులు బయటికి చెప్తే పూర్తిగా వాళ్ళ మీద ఇంకా ప్రెషర్ ఎక్కువ అవ్వడానికి, లేదంటే మీరు చెప్పినట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చేసి సోషల్ మీడియా అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడము, లేదంటే మొత్తం డిలీట్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఏదైతే జరుగుతుందో అక్కడ వాళ్ళ మీద ఒత్తిడి ఇప్పటికే విపరీతంగా ఉంది. ఒకవేళ ఏదైనా కీలక ఆధారం దొరికింది అంటే పూర్తిగా ఈ జరుగుతున్నటువంటి విచారణ ఆపడానికి స్కోప్ లేదు, ఆపితే ఎక్కువ అనుమానాలు వస్తాయి కాబట్టి. సో జరుగుతున్నాయి, కానీ విచారణ జరగాలి, కానీ ఏమి బయట పడకుండా చూసుకోవాలి అనేది ఏదైనా అక్కడ వాళ్ళ స్ట్రాటజీగా కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా కీలకమైన ఆధారం బయటపడిందని అధికారులు చెప్తే మాత్రం వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉండి ఇంకా ఏదైనా జరిగే అవకాశం ఉందన్నటువంటి భయంలో ఉండి కొన్ని వివరాలు బయటికి చెప్పడం లేదని, మరికొన్ని ఇంకా కొన్ని మృతదేహాలకు సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళకి దొరికాయనేటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా లేకపోలేదు. కానీ అది ఎవరు, అది మహిళలైనా అక్కడ మిస్ అయిన వాళ్ళ కాదా అనే వివరాలు మాత్రం అధికారులు చెప్పడం లేదు. కానీ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయి ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి మనోజ్, ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 1960s నుంచి అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు. అండ్ నేను అక్కడ కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఇది కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అక్కడ ఎవరైనా మహిళలు కనిపించకుండా పోతే స్థానికులే ఇంకా వద్దు, మీరు వెతకడం మంచిది కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు అని చెప్పేసి విన్నాం కదా. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న చాలామంది ఏంటంటే ఇక్కడ ఏం జరగలేదు, ఎవరైతే నిన్న మొన్నటి దాకా అలా చెప్పారో ఇప్పుడు వాళ్ళే ఇక్కడ ఏం జరగలేదు, ఇవన్నీ పుకార్లు అని చెప్పి మాట్లాడుతున్నారట. దానికి రీజన్ ఏంటి అంటే అక్కడ ఒక ప్రచారం జరుగుతోంది, ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రం వల్ల కొన్ని వేల మంది బ్రతుకుతున్నారు. అంటే చుట్టుపక్కల చిన్న చిన్న కిరాణా షాపుల దగ్గర నుంచి అక్కడ బిజినెస్ డెవలప్ అవుతుంది, యాత్రికులు వస్తున్నారు, ఓవరాల్గా అక్కడ పర్యాటకం డెవలప్ అవుతుంది కదా. సో ఇది మొత్తం పోతుంది, మీ జీవితాలు పాడైపోతాయి, మీకు తినడానికి ఏం దొరకదు, మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఒక ప్రచారం జరిపి అక్కడ వాళ్ళందరినీ భయపెడుతున్నారు. దానివల్ల ఏం చేస్తున్నారు, స్థానికులు ఇక్కడ ఏం జరగడం లేదని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ తెలుస్తుంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది కేవలం ధర్మస్థలి టెంపుల్కి సంబంధించినవి కాదు, ఇంకా చాలా ఆలయాలకు సంబంధించి చాలా అక్రమాలు జరిగాయంటూ తెలుస్తుంది. ఒక అమ్మవారికి సంబంధించినటువంటి కంఠిహారం అని అంటారట, ఒక హారం, చాలా విలువైన హారం, పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి హారం అక్కడ ధర్మస్థలిలోనే అమ్మవారికి సంబంధించి ఆ కంఠిహారం మిస్ అయింది. కొన్నేళ్ల క్రితం జరిగినటువంటి ఘటన ఇది, మిస్ అయిందట. మిస్ అయిన తర్వాత దాని గురించి పెద్ద చర్చ జరిగింది, ఏదో అక్కడ పూజారులను ప్రశ్నించారు, విచారణ జరిగింది. ఒక 2-3 రోజుల తర్వాత అది పూర్తిగా అయిపోయింది. కానీ ప్రజలందరిలో పెద్ద డిస్కషన్ ఉంది, అది చాలా విలువైన హారం, చాలా కోట్లు విలువ చేసే హారం అట. తర్వాత కొన్ని రోజుల తర్వాత అంతా అయిపోయింది, ఏదో రూమర్స్ వచ్చి అయిపోయిన తర్వాత ఒక నటి, ఒక ప్రముఖ నటి ఒక స్టేజ్ షోలో, ఒక స్టేజ్ మీద ఎక్కడో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ దగ్గర ఆ హారం కనిపించిందట. అంటే ఏం జరిగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఎలా మిస్ అయింది, ఆవిడకి ఎవరిచ్చుంటారు, మళ్ళీ తర్వాత ఎలా చేయలేదు. అంటే ఇలాంటివి, ఇది కేవలం మచ్చుకి నేను చెప్తున్న ఒక ఎగ్జాంపులే, అక్కడ జరిగినటువంటి ఘోరాలకి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్తున్నాం. ఇక మహిళలు చనిపోయి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. 20 ఏళ్ల క్రితం ఒక యువతిని అత్యంత దారుణంగా అక్కడ చంపేశారని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ ఆవిడ్ని కిడ్నాప్ చేయడం, ఆవిడ కొట్టి హాస్పిటల్లో పడేసి కోమాలోకి వెళ్ళిపోయి తర్వాత వెళ్ళి చూస్తే ఇల్లంతా తగలబడిపోయి ఉండి ఏం చేయలేక 20 ఏళ్ల నుంచి వెయిట్ చేసి ఇప్పుడు ఈ ఘటన బయటకు వచ్చిందని చెప్పి మళ్ళీ ఆవిడ మహిళ అక్కడికి వచ్చి చెప్తుంది, నాకు న్యాయం జరగాలి, కనీసం అస్థికలు ఇప్పించండి, నేను వెళ్ళి నా సాంప్రదాయం ప్రకారం నేను చేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఒకరు కాదు, చాలా మంది వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇది కేవలం ఈ హత్యలకు సంబంధించిందే కాదు, అక్కడ రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదంటే ఇంకా ఇతరత్ర దారుణాలు చాలా జరిగాయంటూ తెలుస్తుంది. పూర్తిగా అది ఒక సామ్రాజ్యం లాగా కొంతమంది అక్కడ ఏలుతున్నారు అని కూడా తెలుస్తుంది మనోజ్. రైట్ నందు. సో ఏదేమైనా ఇప్పటివరకు 7 సైట్స్ లో తవ్వకాలు పూర్తయ్యాయి. ఇప్పటి నుంచి 8వ సైట్ లో కూడా అక్కడ తవ్వకాలు మొదలు పెడుతూ ఉన్నారు. మరి కాసేపట్లో 8వ సైట్ లో ఏం జరిగిందనేది ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకా సిట్ అధికారులు మాత్రం ఇక్కడ అధికారికంగా ధృవీకరించలేకపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో సుమారుగా 6 మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్లు, ఎముకలు బయటపడ్డాయట. దాంట్లో ఒక వ్యక్తి 6వ నెంబర్ సైట్ దగ్గర తన మృతదేహం బయటపడితే దాన్ని సురేష్గా గుర్తించారు. తన కలరా వ్యాధితో మరణిస్తే అక్కడే ఆయన్ని కూడా ఖననం చేశారట. ఇక 7వ నెంబర్ సైట్ దగ్గర కొన్ని ఎముకలు బయటపడితే ఆ 7వ నెంబర్ సైట్ దగ్గర బయటపడేటువంటి ఎముకలు 13 ఏళ్ల చిన్నారి అయి ఉంటాయి. అంటే అప్పుడు 10 ఏళ్ల క్రితం తను 13 ఏళ్ల వయసులో ఉండగా తనని అక్కడ పూడ్చిపెట్టి ఉంటారనేది ఒక అంచనాగా చర్చ జరుగుతోంది ఫోరెన్సిక్ అధికారుల మధ్య. సో ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలి ఆలయ విశిష్టత పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నా కొలీగ్ నందు చెప్తున్నట్టుగా కొంతమంది ప్రజల్ని కూడా భయభ్రాంత గురి చేస్తున్నారు. మీరు ఇక్కడ జరిగిన విషయాన్ని ఎక్కడైనా బయట చెబితే, ఈ ఎంక్వైరీలో మీరు సహకరిస్తే
ఇక్కడ ఈ ఆలయ ప్రాశస్త్యం కోల్పోతుంది. ఎవరు రాకుండా పోతారు, మీరు ఉపాధి లేకుండా పోతారు, మీకు తిండే దొరకరు. లేదు కాదు కూడదని ఎవరైనా తెగించి చెప్పినా మీ ప్రాణాలకు కూడా ముప్పైనటువంటి కొన్ని విషయాలను కూడా అక్కడి ప్రజలతో భయభ్రాంత గురి చేసే విధంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారట. ఏకంగా అక్కడి ధర్మాధికారి పైన ఆరోపణలు వస్తున్నాయంటే ఆయన ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడనే దానిపైన కూడా ప్రస్తుతానికి కొంత అనుమానంగా చర్చగా కూడా ఉంది. వీరేంద్ర హెగ్డే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడు. సో ఆయనకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చరిత్ర కలిగిన కుటుంబ నేపథ్యం ఉంది. అక్కడి ప్రజలంతా తన చేయడం వల్లే అక్కడ బ్రతుకుతున్నటువంటి ఒక విధంగా ఆయన ఆ రకంగా కూడా ఆలోచనతో ఉన్నారు. సో వారిని ఆయన కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచనతో ఆయన ప్రయత్నిస్తున్నట్టుగానే తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 7వ నెంబర్ సైట్ వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. చాలా విస్తుపోయే విషయాలు బయటపడుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, నేను బెంగళూరులో 4 సంవత్సరాలు ఉన్నాను. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ, క్రైమ్ ఎక్కువ, కానీ ఏది బయటకి రానివ్వరు. న్యాయం జరగదు, కష్టం నిజం బయటికి రాదు, గవర్నమెంట్ రానివ్వదు అని చెప్పి కరుణాకర్ కామెంట్ చేశారు. ఇది అక్కడి ప్రభుత్వ తీరులా ఉంటుందట. మరో వ్యక్తి, సో పీజీ ఫ్యాషన్స్ క్రియేషన్స్, ధర్మస్థల ఈజ్ నాట్ గోయింగ్ టు ఎవ్రీ లేడీ ఎవ్రీ మ్యాన్ అట. సో ధర్మస్థలకు సంబంధించి అక్కడ మృతదేహాలు బయటపడేటువంటి విధానం చూస్తూ ఉంటే నిజంగా కొంత ఆందోళన కలిగిస్తోంది, భయం వేస్తోంది కూడా. సో ప్రస్తుతానికి 7వ నెంబర్ తవ్వకాలు పూర్తయ్యాయి. 8వ నెంబర్ సైట్ నుంచి తవ్వకాలు మొదలు పెట్టారు మళ్ళీ. సో మరి కాసేపట్లో 8వ నెంబర్ సైట్ పైన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. 13వ నెంబర్ సైట్ దగ్గర తవ్వకాలు చేపడితే మృతదేహాల సంఖ్య పెరుగుతుంది. అక్కడ అత్యధికంగా మృతదేహాలని నేను పూర్తి చేశానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. ఏదేమైనా ధర్మస్థల ఆలయం అంటేనే ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తోంది. సో ధర్మస్థల ఆలయం పైన మీకున్న అభిప్రాయం ఏంటి? మీరు మీ లైఫ్ టైం ఎప్పుడైనా ధర్మస్థలాన్ని సందర్శించారా? అక్కడికి వెళ్ళగానే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కామెంట్ చేయండి.